వేదికను అలంకరించిన పూజ్యులు సద్గురు సురేశ్వర ఆచార్య గారు, సోదరి గుండ్ల శారద గారు, ఈ సభాధ్యక్షులు బైరి సైదులు గారు, అదేవిధంగా శివకుమార్ గారు, రఘుపతి గారు, ఎదురుగా ఉన్నటువంటి మాతృమూర్తులందరికీ కూడా నమస్కరిస్తూ, ఈ గ్రామ పెద్దలు, పుర ప్రముఖులు, పిల్లలందరికీ కూడా ఈ హిందూ ఉత్సవ సందర్భంగా, హిందూ సమ్మేళన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మంచి మనసున్నటువంటి కొందరు మహానుభావులు కలిసి సమాజాన్ని అంతా కూడా ఒక దగ్గర కలిపి హిందూ సమ్మేళనం జరుపుకుంటే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జరిపారు. ఎందుకంటే మనకు చరిత్ర, ఇతిహాస పురాణాల్లో ఒక చిన్న సంఘటన ఉంది. ఒక గ్రామం లోపల గ్రామం అంతా బాగుండదు, కానీ గ్రామంలో ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తి ఆధారంగానే ఆ గ్రామము సుభిష్టంగా ఉంటుంది. ఇందాక స్వామీజీ వారు వారి యొక్క అసి ప్రసంగంలో వారు చెప్పారు. ఎందుకంటే ఈ దేశము 1000 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నా కూడా ప్రపంచంలోని అనేక దేశాలు విదేశీయుల కబంధాస్తాల్లోకి వెళ్ళిపోయి నామరూపాల్లోకి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ఈ దేశము 1000 సంవత్సరాలు విదేశీయుల కబంధాస్తాల్లో ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇందాక మన సోదరి మారు చక్కగా నాట్యాన్ని ప్రదర్శించారు, భజన కృత్యం ద్వారా మనకు ఆనందంగా చూయించారు. ఆ విధంగా సంస్కృతి, సాంప్రదాయాలు, కట్టు బొట్టు ఆచారాలు ఈ సమాజంలో ఉన్న కారణంగా ఇట్లాంటి శ్రేష్టమైనటువంటి స్వామీజీల యొక్క తపస్సు ఫలితంగా ఈ దేశము భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కూడగట్టుకొని ఆ విధంగా భారతదేశం లాగానే ఉన్నదనేదానికి చాలా గొప్ప నిదర్శనము. అదేవిధంగా ప్రారంభంలో స్వామీజీ ఇక్కడ భారత మాతకు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆ భారత మాత కింద మనకు ఒక శ్లోకం కనిపిస్తుంది ఇతిహాస పురాణాల్లోని, హిమాలయం సమారభ్య యావదిందు సరోవరం తం దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రశక్షతే అని చెప్పేసి. అంటే వాస్తవంగా మనకి ఇక్కడ అనిపిస్తుంది ఇది సెక్యులర్ కంట్రీ కదా, ఇక్కడ ఉన్నటువంటి హిందువులు, ముస్లింలు అందరూ సమానమే కదా, ఇక్కడ ఉన్నటువంటి హిందువులకు ప్రత్యేకంగా అనేటటువంటి ఆలోచన రావచ్చు. కానీ ఈ భారతదేశం యొక్క ఇతిహాస పురాణాలు ఏం చెప్తున్నాయంటే ఉత్తరాన హిమాలయ పర్వతాలు, అదేవిధంగా 3 వైపుల సముద్ర భాగంతో నుండి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి భూభాగంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి జీవి హిందూ సమాజం అనేటటువంటిది ఆ శ్లోకంలో మనకు అర్థమవుతుంది. మరి ఈ విధర్మీయుల్లాగా ఈ ముస్లింలు, క్రైస్తవులు ఏ విధంగా వచ్చారు అన్నప్పుడు, ఏదైతే 800 సంవత్సరాలు ఈ దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించారో, ఒక 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారో, ఒకవైపు చేతిలో ఖడ్గము, ఇంకోవైపు ఖురాన్ను పట్టుకొని ఈ ఖురాన్ని పఠిస్తావా చస్తావా అని చెప్పేసి భయభ్రాంతులకు లోను చేసిన కారణంగా ఆ భయభ్రాంతులకు లోనే మారినటువంటి సమాజమే ఈ విధర్మీయ సమాజం అని చెప్పేసి మనకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళందరూ కూడా ఇక్కడ భారతీయ సంతతి మాత్రమే, వాళ్ళు విదేశాల నుంచి వచ్చినటువంటి కాదు. వాళ్ళ యొక్క పూర్వీకుల చరిత్ర చూసినట్టయితే వాళ్ళు కూడా తాత ముత్తాతలు రామయ్య, సీతయ్య అనేటటువంటి పేర్లతో ఉన్నటువంటి వాళ్ళే మనకు కనిపిస్తుంది. ఈ మధ్య అనేక మంది విధర్మీయులు కూడా ఈ విషయాన్ని ఒప్పుకోవడం జరుగుతుంది, అది పత్రికల్లో కూడా రావడం జరుగుతుంది. ఆ పద్ధతి లోపల ఏదైతే ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక సత్పురుషుడు ఇంటింటికి యాగము చేయాలి అని చెప్పేసి ఒక యజ్ఞ కార్యక్రమాన్ని చేపట్టాడు. కానీ ఒక కుటుంబంలో తన భార్య భర్త మీద ద్వేషంతో ఆ యజ్ఞ కార్యక్రమాన్ని చేస్తూ ఆ యజ్ఞంలో ఉమ్మడం జరిగింది. ఎందుకంటే తన భర్త మీద ఉన్నటువంటి దేశాన్ని ఎవరో చెప్తే వినడం ఎందుకు, మన ఇంట్లో మన పద్ధతి ప్రకారం ఉండాలి కదా, ఎవరో చెప్తే ఎందుకు వినాలి, ఎవరో చెప్తే విని మనం వాళ్ళని ఆదరించాలా, వాళ్ళ వైపు నడవాలా అనేటటువంటి దేశంతో ఆ యొక్క స్త్రీమూర్తి, ఆ మాతృమూర్తి, ఆ గృహిణి ఆ యజ్ఞంలో ఉమ్మివేయడం జరిగింది. ఎంత అపచారము చూడండి. కానీ ఆ యజ్ఞం పూర్తయిన తర్వాత యజ్ఞం ఎత్తేస్తుంటే ఆ ఉమ్మి కాస్త బంగారం లాగా తయారైంది. ఆ విషయము ఎవరికి చెప్పొద్దు అనుకున్నది, కానీ తన గొప్పతనము బయటకు జనాలకు తెలవాలి కదా. ఆ విధంగా ఒకరోజు ఉంసింది, మరునాడు ఉంసింది, మరునాడు కూడా బెల్లమైంది ఆ ఉంచినట్టు ఉమ్ము.
ఆ విధంగా ఇగో చూసావా నేను యజ్ఞంలో ఉమ్మిస్తే బంగారం అయింది అని చెప్పేసి పక్కింటి వాళ్ళకి మెల్లగా చెప్పింది. ఆ విధంగా ఈ చెవున ఆ చెవున ఆ చెవున ఆ చెవున ఊరంతా ప్రాకింది. ప్రతి ఒక్కరు కూడా ఆ యజ్ఞ కుండలను ఉమ్మడం స్టార్ట్ చేశారు. బంగారం తయారవుతుంది. ఊరంతా కూడా బంగారమయమైపోతున్నది. అందరూ ఆస్తిపరులు అయిపోతున్నారు. ఏ ప్రబుద్ధుడు ఎవరైతే ఉన్నారో యజ్ఞ కార్యక్రమం చేయాలని చెప్పాడో అతని యొక్క భార్యకు కూడా కొద్దిగా ఈగో వచ్చేసింది, ద్వేషం వచ్చేసింది. అయ్యా నువ్వు అందరికి చెప్పావు, అందరు బంగారం సంపాదించుకుంటున్నారు, మరి యజ్ఞంలో మనం కూడా ఊస్తే మనకు కూడా బంగారం వస్తుంది కదా అని చెప్పేసి చెప్పింది. కానీ అమ్మ తల్లి ఆ విధంగా పరులను చూసి మంచిని స్వీకరించాలా, చెడును ద్వేషించాలా, చెడును స్వీకరించకూడదు. అందరూ చెప్పిన వినాలా, కానీ మంచివి మాత్రమే స్వీకరించాలా. అది మనకు తగదు. మన దాంట్లో ఉంది మాతృవత్ పరదారేషు పరద్రవ్యాన్ని లోష్టవత్. ఏదైతే మనకు మన చేతిలో సంపాదించిందే మనకు స్వీకరించాలి, కానీ ఊరికే వచ్చిందాన్ని మనం స్వీకరించకూడదు. ఆత్మవత్ పరదారేషు ఏష ధర్మ సనాతన. ఆత్మయే పరమాత్మ అని చెప్తుంది మన ఇతిహాస పురాణాలు. కాబట్టి అతను ఆ విధంగా తన యొక్క శ్రీమతికి ఒప్పించడం జరిగింది. శ్రీమతి భక్తి మీద ఉన్నటువంటి గౌరవంతో ఆ విధంగానే ఉండిపోయింది. కొద్ది కాలం తర్వాత గతంలో రియల్ ఎస్టేట్ పేరు మీద హైదరాబాద్లో కోకాపేట అని మనం సినిమాలో చూసాం. కరోడుపతులు అయిపోయినారో ఊరంతా కరోడుపతి అయిపోయింది. ఎవరైతే యజ్ఞాలు ప్రవేశపెట్టాడో ఆయన సాదా సీదా మనిషిలాగా ఉన్నాడు. ఎవరు దేకే పరిస్థితులు లేదు, ఎవరు కానే పరిస్థితులు లేదు. ఊరందరూ కూడా కలిసి అతన్ని వ్యతిరేకించడం ప్రారంభం చేశారు. అతను అదే పద్ధతిలో యాగాలు చేస్తామంటే ఒప్పుకోలేదు. అతన్ని ఊరు నుంచి గెంటేసే పరిస్థితి నిర్మాణం చేశారు. చివరికి తన భార్య తాను ఇంటిని సదురుకొని మన యొక్క సాంప్రదాయము, కట్టుబొట్టు, ఆచారము, యజ్ఞము ఇక్కడ నడిచేటట్టు లేదు, పక్క గ్రామానికి వెళ్ళిపోదామని చేసి పక్క గ్రామానికి వెళ్ళాడు. ఆ విధంగా ఊరు దాటి అయ్యో ఈ ఊరును మనం విడిచిపోతున్నామని బాధపడుతూ భార్య బాధపడుతుంటే వెనక్కి చూసి భార్యను అక్కున చేసుకొని నువ్వేం బాధపడకు, మన సంస్కృతి సాంప్రదాయాలే మనకు ముఖ్యము, మన గౌరవం ముఖ్యము, మన ఇతిహాసాలు పురాణాలు చెప్పినటువంటి యజ్ఞమే మనకు ముఖ్యము, పద అని చెప్పేసి ఆ విధంగా పోతూ వెనక్కి తిరిగి చూసేసరికి ఆ ఊరంతా అగ్ని జ్వాలలు రేగుతున్నాయి. ఏ విధంగా అయితే ఈరోజు ఎండాకాలంలో కొండల ప్రాంతంలో చూస్తుంటాం, కొద్దిగా నిప్పు అంటగానే అడవి అంతా కూడా నిప్పుమయమైపోతుంటుంది. కాబట్టి ఆ ఊరంతా అగ్నిమయమైపోతుంది. అయ్యో ఏమైపోయింది అని చెప్పేసి ఆ భార్య ఆవేదన వ్యక్తం చేసింది, ఎందుకు ఊరంతా కాలిపోతుందని. అప్పుడు భర్త చెప్పాడు, తల్లి ఊరంతా బాగుండాలని నియమం లేదు, ఒక్క సత్పురుషుడు ఊరికొక్కరు ఉంటే ఆ గ్రామం అంతా అతని యొక్క ప్రభావం ఉంటుంది, ఆ గ్రామం సుభిష్టంగా ఉంటుంది. కాబట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి మంచి వ్యక్తిని బయటకు నెట్టేశారు. ఆ విధంగా అధర్మపూరితమైనటువంటి గ్రామం అంతా అగ్నిమయం అయిపోయిందని చెప్పాడు. కాబట్టి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కూడా గ్రామాన్ని అంతా కూడా బాగు చేయకపోవచ్చు, కానీ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను, మంచి వారిని, సౌహృదయులైన సమాజాన్ని ఆదరించేటటువంటి మనసున్నటువంటి కొద్ది మందితోని ఒక సమితి వేసి ఇక్కడ మనందరికీ చూసాం, ఇక్కడ సమితి లోపల సన్మానం చేశారు. ఆ విధంగా కొందరిని ముందర పెట్టేసి సమాజంలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులతో ఒక సమూహం ఏర్పాటు చేసి ఆ విధంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘము మంచి వ్యక్తుల్ని గుర్తించి ఒక సభా వేదిక ఏర్పాటు చేసి సమాజంలో మార్పు తీసుకురావడానికి ఈ విధంగా దేశం మొత్తం మీద హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ చెప్పారు. మరి ఏంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం? అసలు ఈ రాష్ట్రీయ స్వయం సేవక ఏం చేస్తుంది? రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వల్ల ఏమి మార్పు జరుగుతుంది అని ఆలోచన చేసినప్పుడు మనకు తెలుసు, 500 సంవత్సరాలుగా మనకు తీరని కోరిక నెరవేరింది. అయోధ్య రామాలయం కట్టుకోవడానికి ప్రధాన కారణము రాష్ట్రీయ స్వయం సేవక సంఘము. రాష్ట్రీయ స్వయం సేవకులు ఈ భారతదేశానికి మణికిరీటం లాగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీరు నిరంతరము టెర్రరిస్టులతో అగ్నిమయమైనటువంటి జమ్మూ కాశ్మీరు ఈ రోజు పర్యాటక క్షేత్రం లాగా అక్కడ ఉన్నటువంటి 370 ఆర్టికల్ తీసేసి సస్యశ్యామలమైనటువంటి శ్రీనగర్ లాంటి మహానగరాలను సుభిష్టమైనటువంటి పర్యాటక కేంద్రంగా నిర్మాణం చేసినటువంటి పరిస్థితి మనకి ఈరోజు మనకు కనిపిస్తుంది. రేపు రాబో రోజుల్లో ఇంకా అనేక మార్పులు చూస్తున్నాం కూడా. మరి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఏం చేస్తుంది అంటే చిన్న శాఖ అనేటటువంటి కార్యక్రమం చేస్తుంది. శాఖ అంటే ఏంటిది? శాఖ అంటే ఈ విధంగా ఒక కార్యక్రమము. ఈ కార్యక్రమం ద్వారా శాఖ అనే కార్యక్రమం అనే కార్యకర్త ఏ విధంగా అయితే సోదరి మాట్లాడుతూ చెప్పడం జరిగింది, వ్యక్తి నిర్మాణం అనేటటువంటి ప్రక్రియ రాష్ట్రీయ స్వయం సేవక సంఘము చేస్తుంది అని. ఏంటిదా వ్యక్తి నిర్మాణము?
అన్నప్పుడు ఒక చిన్న సంఘ శాఖ అంటే కబడ్డీ ఆడుకుంటారు గ్రౌండ్లో. మన పిల్లలు చిన్న పిల్లలందరూ కూడా గ్రౌండ్లో కబడ్డీ ఆడుకుంటుంటారు. ఒక 40 నిమిషాలు ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఈరోజు ప్రతి ఒక్కరం కూడా డాక్టర్ను సంప్రదిస్తే ఏం చెప్తున్నాడు? వాకింగ్ చెయ్యి, పొద్దున లేవగానే వాకింగ్ చెయ్యి, యోగా చెయ్యి, ఆసనాలు వెయ్యి, ప్రాణాయామం చెయ్యి అని చెప్తున్నది. మనము మంచిగా ఉన్నప్పుడు ఇవన్నీ ఏం చేయము. మన వయసు అయిపోయి అన్ని రోగాలు వచ్చిన తర్వాత అప్పుడు డాక్టర్ గారు చెప్పారు కాబట్టి ఇప్పుడు మనం చేద్దామని చెప్తుంటాం. కానీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఏం చెప్తుంది? స్వామి వివేకానంద ఏదైతే చెప్పాడో, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర కఠోరమైనటువంటి ఉదయం ఉన్నటువంటి ఒక 100 మంది యువకులు ఇస్తే ఈ దేశం యొక్క స్థితిగతిని మారుస్తా అన్నాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా, మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూ కాదు, గుర్తుంచుకోండి. మన చరిత్ర వక్రీకరించబడ్డది. సింగపూర్ను కేంద్రంగా చేసుకొని 1947 కంటే ముందే నేతాజీ సుభాష్ చంద్రబోస్ విదేశాల్లో బంధింపబడినటువంటి మన భారతీయ సైనికులను సేకరించి అక్కడ సింగపూర్ కేంద్రంగా భారతదేశానికి స్వతంత్రం ప్రకటించుకొని మొట్టమొదటి ప్రధానిగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏమన్నాడు? తుమ్ ముజే ఖూన్ దో మజే తుమే ఆజాదీ దుంగా అన్నాడు. కానీ వాళ్ళిద్దరితోని సాధ్యం కానటువంటి పనిని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ డాక్టర్జీ తాను 1918లోనే ఇప్పుడు ఏదైతే ఎంబీబీఎస్ అంటున్నామో ఆనాడు ఎల్ఎంఎస్ అనేటటువంటి కోర్సు పట్టాను పుచ్చుకున్నాడు. చక్కటి విదేశాల్లో ఉద్యోగం వచ్చింది. కానీ తన లక్ష్యం ఏదైతే ఉందో ఈ భారతదేశానికి పట్టినటువంటి నిరాశ, నిస్పృహ, విఘటన కెరియై చీలిన జాతి, ఎవరికి వారే యమునా తీరే అనేటువంటి సమాజం ఉంది. దానికి ఉరణ ఈ దేశం సంస్కృతి లేదా, సంస్కారం లేదా, ఈ దేశం ఆర్థిక స్థితిగతులు లేవా? అన్నీ ఉన్నాయి. ధైర్యం ఉంది, శౌర్యం ఉంది, పరాక్రమం ఉంది, వీరోచితమైనటువంటి గరి చరిత్ర ఉన్నటువంటి దేశంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఆ విధంగా అక్కడ గుంపు ఉంది చూడండి, ఆ గుంపు వైపు పోతూ అతను చూశాడట. ఏముంది ఆ గుంపు దగ్గర పోయి చూసేసరికి ఆ చుట్టూ జనాలు ఉన్నారట. చుట్టూరా జనాలు ఎందుకున్నారని చెప్పి లోకల్ పోయి చూసేసరికి లోపల నీళ్ళలో ఒక వ్యక్తి కొట్టుకుంటూ బచావ్ 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 అని అరుస్తున్నాడట. అందరూ చూస్తున్నారు. మరి నీళ్ళలో పడి బచావ్ బచావ్, రక్షించు రక్షించు అని అడిగితే ఏం చేయాలి? ఎప్పుడు ఎవరో ఒకరు దూకి అతన్ని రక్షించాలి. కానీ అయ్యో రక్షించండి రక్షించండి రక్షించండి, అతను పడిపోతున్నాడు, చనిపోతాడు చనిపోతాడు అని అందరూ అంటున్నారు. ఎవరు దూకట్లేదు. అటు ఇటు చూసారు కానీ ఎవరు దూకుతలేరు అనేసరికి ఒక అతను దూకాడు. ఒక అతను దూకగానే మీ అందరికి తెలుసుంటుంది, ఈత వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. ఎవరైతే ఈత రాని వ్యక్తి నీళ్ళలో ఉంటాడో అతను భయంతో ఈ ఎవరైతే దూకుతారో అతన్ని గట్టిగా పట్టుకుంటాడు. అతన్ని తీసుకురావాలంటే ఇతను బలంగా దృఢంగా ఉండాలి. అతన్ని బయటకు తీసుకురావాలంటే టెక్నిక్ ఉండాలి. ఎందుకంటే ఇతను గట్టిగా పట్టుకుంటాడు. ఇతనికి ఎంత శక్తి లేదనుకోండి, అతన్ని పట్టుకొచ్చంటే ఎందుకంటే శక్తి ఉండాలి. లేకపోతే ఇతను కూడా ఆ నీళ్ళలో మునిగిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అతన్ని పట్టుకొని గట్టిగా ముంచడానికే ప్రయత్నం చేస్తాడు. నేను బతకాలి కాబట్టి ఇతన్ని ఆధారం చేసుకొని నేను పైకెక్కాలనుకుంటాడు. కానీ అతను ఏం చేశాడు? మొత్తానికి అతనితో ఫైట్ చేసి అతన్ని బయటకు తీసుకొచ్చాడు. అప్పటి వరకు ఈ విధంగా చూస్తున్నటువంటి సమాజం అంతా కూడా చప్పట్లకు వచ్చారు. చప్పట్లు కొడుతూ చాలా గ్రేట్ పని చేశావు, గొప్ప పని చేశావు, నాకు కూడా ఈతొచ్చు, కానీ నేను ఆ ధైర్యం చేయలేకపోయినా నువ్వు ధైర్యం చేశావు, నువ్వు సాహసవంతుడివి అని ఇట్లా ఒక పెడలో ఉన్న కండువా తీసుకొచ్చేసి అతనికి కండువా వేయడానికి ప్రయత్నం చేశాడట. అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఆగు ఆగు కొద్దిసేపు ఆగు అన్నాడట. అరే నువ్వు చాలా గొప్ప పని చేసావా, అందరూ సత్కరించాలి, నీ చప్పట్లు కొట్టారు కాబట్టి నీకు కండువా వేసి సన్మానం చేస్తున్నారు. ఊకవా ఊకో, అసలు నన్ను నూతిలోకి నూకేసింది ఎవడో చెప్పు, నన్ను నూతిలో నూకేస్తావా నువ్వు? ఎవరు చెప్పు, ఎవరు అసలు ఫస్ట్ నన్ను నూతిలోకి నూకేసింది ఎవరని చెప్పు. అంటే చూడండి, ఎదుటివాడు ప్రాణంతో కొట్టుకుంటున్నా కూడా ఇక్కడ ఈతొచ్చు కానీ ధైర్యం లేదు. అందులో దూకితే నేను బతుకుతానో సస్తానో నాకు తెలియదు, ఆ బావిలో లోతెంతో తెలియదు, ఇదే అపోహలో ఉన్నది. కానీ ఎవరో నూకేస్తే పోయి బతికించి తీసుకొచ్చాడు. కాబట్టి విస్తృతి చెందినట్టు జాతి మనది తయారైపోయింది. కాబట్టి ఈ విస్తృతిని తొలగించాలి.
ఈ విస్మృతిని తొలగించడానికే రాష్ట్రీయ స్వయం సేవక సంఘము చిన్న బాల బాలికలతోని ఇందాక చక్కటి సంస్కారవంతమైనటువంటి ఇక్కడ శివాజీ రూపంలో మనకు కనబడేటువంటి భరతనాట్యము కూచిపూడి చాలా చక్కగా తెరమరుగైతున్నటువంటి సంస్కారాన్ని ఇక్కడ మనకు ప్రదర్శించినటువంటి వాళ్ళు మాతృమూర్తులు ప్రతి ఇంట్లో కూడా అట్లాంటి ఒక సంస్కారవంతమైనటువంటి బాలబాలికలను తయారు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాంటి వాళ్ళందరినీ కూడా మన పక్క రాష్ట్రమైనటువంటి నాగ్పూర్లో చిన్న పిల్లలతోని సంస్కారవంతంగా ఒక గంట సేపు ఆరోగ్యంగా ఉండాలి, శక్తివంతమైన సమాజం నిర్మాణం కావాలి. అదేవిధంగా దేశభక్తియుతమైనటువంటి మానసిక స్థితి నిర్మాణం కావాలి. తన కోసం కాదు సమాజం కోసం జీవించాలి. ఒక 20 నిమిషాలు భౌతిక కార్యక్రమాలు, 40 నిమిషాలు శారీరక్రమాలు. ఈ కార్యక్రమం ద్వారా ఎట్లాంటి కార్యకర్తలు నిర్మాణమైనారు? ఈరోజు మనం ఏకనాథ్ ఏదైతే కన్యాకుమారిలో స్వామి వివేకానంద ర్యాక్ మెమోరియల్ చూడబోతున్నాం. ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి స్థలము. దానికి నిర్మాణం చేసినటువంటి ప్రధాన కార్యకర్త ఎవరో తెలుసా? రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క ప్రచారకు ఏకనాథ్ రానాడే సంఘ ప్రచారకగా సర్కారుగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తిని, చిన్న పని స్వామి వివేకానంద మనకు ఆదర్శము, ప్రపంచానికి హిందూ ధర్మం గురించి స్టార్ట్ చెప్పినటువంటి వ్యక్తి ఈ రాబో తరాలకు ఆ స్వామి వివేకానంద యొక్క హిందూ సమాజం యొక్క ఐకాన్ అయినటువంటి స్వామి వివేకానంద యొక్క చిహ్నం అక్కడ ఉండాలని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి పూజనీయ గురూజీ అతన్ని ఆదేశించి ఆ యొక్క పనిలో ఉంచిన కారణంగా ఈరోజు మనకు స్వామి వివేకానంద యొక్క విగ్రహం కన్యాకుమారి లోపల కనిపిస్తున్నది. అంతేకాదు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శాఖాయ అనే కార్యక్రమం కార్యకర్త ఎట్లాంటి కార్యకర్తలు నిర్మాణం అవుతున్నారంటే ఒక కార్యకర్త నిర్మాణం అవడమే కాదు, ఇంటిల్లి పాదిని నిర్మాణం చేస్తున్నటువంటి సంస్థ మనకు కనిపిస్తుంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శాఖ నిర్వహణ చేస్తున్నటువంటి ఒక 17 సంవత్సరాల కుర్రవాడు ఆ శాఖ ముఖ్యశిక్షకు మన పక్క రాష్ట్రమైనటువంటి మధ్యప్రదేశ్లో ఇండోర్ అనేటటువంటి నగరంలో లోతట్టు ప్రాంతంలో ప్రభుత్వం కొంతమందికి పేదవారికి ఇళ్లను నిర్మాణం చేసింది. ఆ ఇళ్లను నిర్మాణం చేస్తే ఆ ఇల్లు గత వర్షకాలంలో ఏదైతే మనకు వరదలు వచ్చాయి మనందరికీ తెలుసు, ఆ విధంగా వరదలు వచ్చి ఆ మొత్తం ఇళ్ళన్నీ కూడా జలమయమైపోయినాయి. ఆ వర్షం వల్ల జలమయమైనటువంటి ఇళ్లలో నుంచి అక్కడ ఉండే సమాజం అంతా కూడా బయటకు వచ్చేసింది. అర్ధరాత్రి వర్షం విపరీతంగా పడ్డది, 4 గంటల నుంచి ఇళ్ళ నుంచి బయటకు వచ్చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి ముఖ్యశిక్షకు మనోజ్ అనేటటువంటి వ్యక్తి అతను తన శాఖలో తాడు ద్వారా లాఠీ ద్వారా ఆటలాడినటువంటి అలవాటు ఉన్న కారణంగా ఒక పెద్ద తాడు తీసుకొని ఒక స్తంభానికి కట్టి 100 మీటర్ల ప్రాంతం వరకు ఆ తాడు వెళ్ళేలాగా ఆలోచన చేసి కొన్ని స్టీల్ డబ్బాలను ఆధారం చేసుకొని అక్కడ మిగిలిపోయినటువంటి అయ్యో నేను వచ్చేసాను, నా భర్త వచ్చేసాడు, కానీ నా పిల్లగాడు అక్కడే ఉండిపోయినాడు, నా కూతురు అక్కడే ఉండిపోయింది, నా కొడుకు అక్కడే ఉండిపోయిన అర్థనాదాలు చేస్తుంటే ఏ మాత్రం ఆలోచన చేయకుండా తాను శాఖలో ఏ విధంగా అయితే ఆటలు ఆడాడో ఆ పద్ధతి లోపల ఒక 17 సంవత్సరాల కుర్రవాడు ఆ మురికి నీటిని చూడకుండా ఆ తాడును ఆధారం చేసుకొని సుమారు 4 గంటల పాటు నిరంతరంగా పోతూ వస్తూ 8 మంది పిల్లలను రక్షించడం జరిగింది. 8 మంది పిల్లలు రక్షించిన కారణంగా అతనికి రాష్ట్రపతి అవార్డు లభించింది. రాష్ట్రపతి అవార్డు ఇస్తున్నటువంటి వ్యక్తి అతని గురించి 2 ముక్కలు చెప్పాడు. ఈ రాష్ట్రపతి అవార్డు ఈ 17 సంవత్సరాల కుర్రవాడికి ఎందుకు ఇస్తున్నామంటే 8 మంది పిల్లల్ని కాపాడడం గొప్ప విషయం కాదు. 4 గంటల పాటు మురికి నీరులో వరద నీరు ఏ విధంగా అయితే ఉంటుందో అది మొత్తం మురికి నీరులాగా కొట్టుకొని వస్తుంది. మురికి నీరు అని చూడకుండా అతను అందులో మునుగుతూ తేలుతూ రక్షించడమే కాకుండా అతని యొక్క లోపల ఊపిరితిత్తులు చెడిపోయినాయి. అతను హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. 3 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. డాక్టర్లు తేల్చి చెప్పారు ఇతని యొక్క ఊపిరితిత్తులు పూర్తి మురికి నీటితో నిండిపోయిన కారణంగా ఇతను బతకడం కష్టమన్నారు. అయినా కూడా ఇతన్ని రక్షించుకోవాలని చెప్పేసి చెప్పడం కారణంగా డాక్టర్ గారు ప్రయత్నం చేశారు. కానీ 3 రోజుల తర్వాత చనిపోవడం జరిగింది. డాక్టర్ గారు ఆ చనిపోయినటువంటి శవంలో చొక్కా జేబులో వెతుకుతుంటే ఆ చొక్కా జేబులో ఒక చీటీ దొరికింది. ఏమిటి ఆ చీటీ అంటే ఈ ఇల్లును వదిలిపెట్టేసి బయటకు వరదలకు వచ్చినటువంటి సమాజం అంతా బయటకు వచ్చింది కదా, వాళ్ళకు వంట చేసుకోవడానికి భోజనం చేయడానికి ఏమీ లేదు కాబట్టి వాళ్ళకు భోజనాలు అందించడానికి ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు ఎన్ని పొట్లాలు ఇవ్వాలి అనేటటువంటిది. అంటే తాను తన కోసం కాకుండా వాళ్ళ సమాజం యొక్క పిల్లల గురించి
సమాజం యొక్క స్థితిగతుల గురించి వాళ్ళకి ఆహారం గురించి ఆలోచన చేసినటువంటి పరిస్థితి అతని జేబులో కనబడ్డది. డాక్టర్ గారు ఆశ్చర్యపడ్డారు, అరే ఇతని గురించి ఆలోచన చేయకుండా సమాజం గురించి ఆలోచన చేస్తాడని. ఆ వ్యక్తి తన తల్లి దగ్గరికి వెళ్ళాడట. ఎవరైతే రాష్ట్రపతి అవార్డు ఇవ్వడానికి వచ్చాడో తల్లి దగ్గరికి వెళితే ఆ తల్లి తన యొక్క చిన్న కుమారుడికి సంధాయిస్తుంది. చిన్న కుమారుడు తన తల్లిని, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నాయన అతను కుంటివాడు, రెండవ కుమారుడు కుంటివాడు, నాయన నీకు ఒక కాలు మంచిగా ఉండి ఉంటే అన్నయ్యకు నువ్వు సహకరించేవాడివి. అన్నయ్య 4 గంటల పాటు నీళ్లున్నాడే, నువ్వు ఒకవేళ సహకరించినట్టయితే అతను గంటలో 2 గంటల లోపల పని పూర్తయ్యేది. ఈరోజు మనకు అన్నయ్య బతికేవాడు. కానీ నీ కాలు సరిగ్గా లేని కారణంగా నువ్వు అతనికి సహకరించలేదు, కాబట్టి మనం అన్నయ్యను కోల్పోయామని చెప్పేసి తన తల్లి కొడుకు చనిపోయిందనే బాధ కంటే కూడా అతనికి సహకరించలేకపోయానే అనేటటువంటి బాధను వ్యక్తం చేసింది. అంటే ఏ మనోజ్ అయితే ఉన్నాడో ఆ మనోజే కాదు, మనోజ్ యొక్క తల్లి కూడా ఈ సమాజం కోసం ఏ విధంగా తప్పించిందో అర్థమవుతుంది. దానికి కారణం ఏంటంటే ఆ మనోజ్ అనేటటువంటి వ్యక్తి శాఖను నడిపిస్తున్న కారణంగా, అనేక సంఘ కార్యకర్తల కుటుంబానికి వెళ్ళిన కారణంగా ఆ యొక్క తల్లిలో వచ్చినటువంటి మార్పు అది. అంతేకాదు బెంగళూరు నగరంలో ఒక కార్యకర్త, మనకు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శిక్షణ తరగతులు ఉంటాయి, అక్కడ శిక్షణ చేయడానికి రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అతనికి మంచి శిక్షణ ఉంది కాబట్టి నువ్వు శిక్షా వర్గంలో ఉండాలి అని అన్నప్పుడు అతను నాకు ఇంట్లో కష్టంగా ఉందని చెప్పాడు. కష్టంగా ఉన్నా పర్వాలేదు, నువ్వు ఏ విధంగా అడ్జస్ట్ చేసుకొని ఉదయము సాయంత్రము శిక్షణ సమయంలో వస్తే సరిపోతుంది అన్నారు. సరే అట్లయితే తప్పకుండా వస్తాను అని చెప్పి ఒప్పుకున్నాడు. ఆ విధంగా శిక్షా వర్గంలో శిక్షణ జరుగుతుంటే రాత్రి అందరూ పడుకున్న తర్వాత సమావేశం జరుగుతుంది. శిక్షా వర్గాలు ఎట్లాంటి శిక్షణ జరుగుతుందని. అందులో ఒక శిక్షకు లేడు. ఆ నాలాగా పర్యటన వచ్చినటువంటి కార్యకర్త ఆ ముఖ్యశిక్షకుని అడిగాడు, ఎక్కడ ఈ శిక్షకు ఒక ఆయన లేడేంది ఈ సమావేశంలో అని. అతను అనుమతి తీసుకొని ఇంటికి వెళ్ళాడు, ఉదయం వస్తాడని చెప్పాడు. అనుమతి తీసుకొని వెళ్ళాడు, సరే ఎందుకు వెళ్ళాడని ప్రశ్నించాడు. అప్పుడు ఆయన అన్నాడు, నాకు సమాధానం లేదు, అనుమతి మాత్రం తీసుకున్నాడు అన్నాడు. తెల్లారి ఉదయం 5:30కు సంఘస్థానం చూసేసరికి ఏ శిక్షకైతే అక్కడ ఉపస్థితి లేడో అతను కనబడ్డాడు. చూశాడు, ఓహో వచ్చేశాడని చెప్పేసి 2:30 గంటల పాటు శారీరకమైన తర్వాత అతని భుజం మీద చేతేసి, క్యా సుబే రాత్రే బయటకు రాత్రి సమావేశం ఉండే మీరు కనబడలేదే అని చెప్పి ప్రశ్నించాడు. అంటే అన్నాడు, నేను రాత్రి బయటకు లేనండి, అనుమతి తీసుకొని పోయినాను అన్నాడు. కానీ ఇతను అడిగాడు, అసలు ఎందుకు పోయినావు, విషయం చెప్పు అని. అతను చెప్పడానికి సుముఖంగా లేడు. కానీ ఇతను ఊరుకోడు, ఎట్లయినా సరే అతను ఎందుకు వెళ్ళాడో తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు ఆ వ్యక్తి చెప్పినటువంటి తప్పదు అని చెప్పినటువంటి విషయం ఏంటో తెలుసా, నేను ఇంట్లో ఒక్కొన్నే ఉన్నాను, మా తల్లి ఒకతే ఉంది, నాకు నాన్న లేడు, మా తల్లి పక్షవాతమై మంచాన పడి ఉంది, కాబట్టి మా తల్లికి సపర్యాలన్నీ కూడా నేనే చేయాలి, నేను చిన్న ఉద్యోగం చేస్తున్నాను, నా ఉద్యోగం చేసుకుంటూ మా యొక్క అమ్మ యొక్క కాలకృత్యాలన్నీ కూడా అందులోనే చేసుకుంటే ఆమెకు శుచి శుభ్రత చేసి ఆమె బట్టలు మార్చి వంట చేసి ఆమెకు తినబెట్టి నేను ఉద్యోగానికి పోవాలి, మళ్ళీ సాయంత్రం వచ్చాక తల్లి సేవ చేయాలి అని చెప్పేసి. చూడండి, మనం ఇంట్లో చిన్న ఇబ్బంది వచ్చిందనేసరికి నీకు పని పాట లేదని చెప్పేసి మనం పిల్లల్ని చెప్తుంటాం. సరే ఈరోజు పిల్లలు ఎవరికి మనం పని కూడా చెప్పట్లేదు అనుకోండి, కనీసం వాళ్ళని నడిపియట్లేదు. ఎందుకంటే స్కూల్లో వెళ్తే కుర్చీలు బెంచీలు, ఇంట్లో వెళ్తే సోఫాలు, బయటకు వెళ్తే బండి. ఈ విధంగా మన సమాజాన్ని మనం ఏ విధంగా చేస్తున్నాము. ఇంకొక విషయము మాతృమూర్తులందరూ కూడా గ్రహించాలి. ఎందుకంటే సమాజంలో మార్పు వస్తుంది అనేటటువంటి విషయం మనకు కనిపిస్తుంది. ఒకానొక సమయం లోపల ఇంతాక మనం చెప్పుకున్నట్టు విదేశీయుల కారణంగా ఈ దేశము విస్మృతికి లోనేటటువంటి కారణంగా విదేశీయులు మన దేశాన్ని పరిపాలించారు. కానీ ఇట్లాంటి గొప్ప వ్యక్తుల కారణంగా ఈ దేశం రక్షించబడ్డది. కానీ ఈ సమాజం ఎట్లా తయారైపోయిందంటే, తన తల్లి తన కూతురును పెట్టుకొని దూస్తుందట. దువ్వెన దూస్తుంటే ఆ కూతురు తన ఇంట్లో వచ్చినట్టు పేపర్ చదివేదట. పేపర్ చదువుతూ కూర్చుంటే తన తల్లి దువ్వెనతో దూస్తుంది. ఆ పత్రికలో ఒక న్యూస్ వచ్చింది. ఏం న్యూస్ వచ్చిందంటే, ఏదైతే భాగ్యనగర్లో మూసీ నది ఉందో, మూసీ నదిలో ఒక యువతి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. కానీ ఒక పెద్ద ఆయన ఆ యువతిని రక్షించాడు. ఎడిటింగ్ అది మ్యాటర్ చదివింది. మ్యాటర్ చదువుతూ వాళ్ళ అమ్మకి చెప్పింది, అమ్మ ఎవరో ఒక ఆయన యువతి ఆత్మహత్య చేసుకుంటే కాపాడిందట అని చెప్పేసి.
అప్పుడు ఆ తల్లి అన్నది, అబ్బా ఎవరా మహానుభావుడు ఎందుకు చనిపోయింది అంటే, ఆ యువతి అనివార్య కారణాల వల్ల రకరకాల కారణాలు ఇంట్లో చెప్పడం వినకపోవడంగానో ఏదో లవ్ ఎఫైర్ కారణంగానో ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది అట. అయితే ఒక ఆయన మాత్రము చాలా పెద్ద వయసు అట, 40-50 సంవత్సరాలు ఉన్నాయట, కానీ వయసును చూడకుండా దూకి ఆమెను కాపాడిండట అని చెప్పింది. అబ్బా ఏ మహానుభావుడైన గొప్పోడు అని తన తల్లికి ఎంత గొప్ప వ్యక్తి మనిషి, ఎంత మంచివాడు అని చెప్పేసి పొగుడుతూ చెప్తుందట. ఆ అమ్మాయి మాటలు చదువుతూ చివరికి ఎవరు ఆ వ్యక్తి అని చదివేసరికి ఆ వ్యక్తి ఎవరు, వీళ్ళ నాన్నగారు. వాళ్ళ నాన్నగారు అమ్మ ఇది ఎవరో కాదు మన నాన్నగారు అన్నదట ఆ అమ్మాయి. మన నాన్నగారా? ఏమయ్యా ఎక్కడున్నావు నువ్వు? ఏంటనే ఆయన ఇంట్లో ఉన్నాడు కదా, పొద్దున పూట కదా, ఈయన పాఠశాలకు పంపించేటప్పుడు తయారు చేస్తుంది కదా. ఏమయ్యా ఎక్కడున్నావు నువ్వు? అసలు నిన్ను ఎవరు హుస్సేన్ సాగర్ దుంకుమన్నారు? ఎవరు కాపాడమన్నారు? నీకేమన్నా అయితే మన కుటుంబ పరిస్థితి ఏం కావాలా? నీ ఇష్టం వచ్చిన నువ్వు చేస్తావా? చెప్పేది లేదు, చేసేది లేదు. హుస్సేన్ సాగర్లో దూకుతావా? హుస్సేన్ సాగర్లో అన్ని మురికి నీళ్ళు. నీకేమన్నా అయితే నా పరిస్థితి ఏంటి? గగ్గోలు పెట్టడం చాలు. అప్పటి వరకు ఎవరో గొప్ప వ్యక్తి పనిచేస్తే చాలా సంతోషపడ్డది. కానీ శివాజీ ఫైదా ఓనా, అప్నే घर में ఫైదా नहीं होना दूसरों के. ఎందుకంటే అది తెచ్చే లొల్లి పంచాలంటే ఎవడు చెప్పుకోవాలా? శివాజీ మహారాజ్ ఇక్కడ పక్కకు ఝాన్సీ లక్ష్మీబాయి పెట్టారు. ఝాన్సీ లక్ష్మీబాయి తన భర్త చనిపోయిన తర్వాత కూడా చిన్న పిల్లగాడు సంకట కట్టుకొని విదేశీయుల మీద యుద్ధం చేసింది. భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే, భారతదేశం గొప్పతనం గురించి భారతీయులు ఎప్పుడు గుర్తించలేదు, విదేశీయులు గుర్తించారు. ఒక ఆంగ్లేయుడు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆ దేశం యొక్క కుటుంబ వ్యవస్థ చాలా శ్రేష్టం అని చెప్పేసి ఇక్కడ భారతీయులతో చర్చిస్తూ, భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది, చాలా బ్రహ్మాండంగా ఉంది, ఈ కుటుంబ వ్యవస్థ మా దేశం చాలా బాగుంది, మా దగ్గర కుటుంబ వ్యవస్థ ఎంత బ్రహ్మాండంగా ఉందో చెప్పడానికి ఒక ఉదాహరణ చూపిస్తానని చెప్పేసి పండ్ల దుకాణం దగ్గరికి తీసుకెళ్ళాడట. అరటి పండ్ల దుకాణం దగ్గరికి తీసుకెళ్ళి అతనికి అరటి పళ్ళు తినిపేయాలని చెప్పేసి అరటి పళ్ళు ఎట్లా జడ్డజను అని అడిగాడట. అప్పుడు ఆ షాప్ అతను అన్నాడట, ఏ 20 రూపాయే ఏ 10 రూపాయే అన్నాడట. 2 భాగాలు ఉన్నాయట, ఇదేమో 10 రూపాయలకు డజను, ఇది 20 రూపాయలకు డజను అన్నాడట. అరే అవే అరటి పండ్లే ఇవే అరటి పండ్లే, అందరూ సమానమే కదా, హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ మనోళ్ళే కదా, మరి మనం విడిపోవాలి ఎందుకు? మనము అంతా ఒకటే కదా, మన స్వభావం ఒకటే కదా, ఏంటిది తేడా అని మనం ఆలోచన చేస్తుంటాం. అక్కడ ఎందుకు తేడా అని చెప్పేసి ఆంగ్లేయుడు అడిగాడు. ఇవి అరటి పండ్లే అవి అరటి పండ్లే కదా, దానికి దీనికి 50%, 10 రూపాయల డజన్ ఒకటి, 20 రూపాయల డజన్ ఒకటి. ఎందుకు ఈ తేడా అంటే అతను చెప్పాడట, ఈ అరటి పండ్లేమో ఆ గెలకు కనెక్ట్ అయి ఉన్నాయి, గెల డజను అతుక్కొని ఉన్నాయి, ఈ పక్కన 10 రూపాయల డజన్ ఏమో ఆ గెల నుంచి విడిపోయి ఉన్నాయి. కాబట్టి విడిపోయిన వాటికి 50% రేటు డౌన్ అయిపోయింది, కలిసి ఉన్న వాటికి 100% రేట్ ఉంది. ఇది భారతదేశం గొప్పతనము. భారతదేశంలో కుటుంబ వ్యవస్థ కలిసి ఉంది కాబట్టి ఈ భారతదేశం గొప్పగా ఉంది. మీతోని ఇక్కడ దేశంలో మార్పు తీసుకురావడానికి మీతో సాధ్యం కాదని చెప్పేసి భారతీయుడు చెప్పాడట. ఈరోజు మనం ఎంత చక్కగా ఈరోజు రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఇట్లాంటి ప్రక్రియలు చేస్తుంది, ఇట్లాంటి కార్యకర్తలు నిర్మాణం చేస్తుంది. కానీ దేశంలో మనమంతా ఏం చేస్తున్నాము, నా కొడుకు మంచి ఇంజనీర్ కావాలి, మంచి డాక్టర్ కావాలి, చాలా ఉన్నతమైనటువంటి చదువులు చదవాలి, ఆర్థికంగా మా కుటుంబం బలపడాలని ఆలోచన చేస్తున్నాం. ఇందాక వస్తుంటే ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి కలిసింది బస్సులో. నేను భువనగిరి నుంచి వస్తుంటే నల్గొండకు ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి కలిసింది. ఆ అమ్మాయితో మాట్లాడే సందర్భం దొరికింది. ఆ అమ్మాయితో మాట్లాడే సందర్భం దొరికి, అమ్మ చదువులు బాగున్నాయి, నువ్వు ఏం చదువుతున్నావంటే, నేను ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పరీక్షలు రాసి వస్తున్నాను, నా టార్గెట్ సివిల్స్ అని చెప్పింది. చాలా బాగుందమ్మా. మరి ఈ ఆంగ్లేయ పద్ధతి విద్యా విధానం బాగుందా? సంస్కారవంతమైనటువంటి చదువు ముఖ్యమా, సమాజ స్పృహ ఉన్నటువంటి చదువు ముఖ్యమా అని చెప్పేసి నేను ఒక ప్రశ్నించాను. ఆమె ఎంత గొప్ప విషయం చెప్పిందంటే, ఒక 3-4 రోజుల క్రితము పత్రికలో ఎక్కడో చూసిందట, ఒక రాష్ట్రంలో 28 సంవత్సరాలు 27 సంవత్సరాల సమయం లోపలనే ఆమె ఎంఎస్ విదేశాల్లో ఐఐటిలో చదివి తక్కువ వయసులో గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి అట్ ఏ టైం మొదటిసారే ఉద్యోగాన్ని సంపాదించింది. పత్రికలన్నీ కూడా ఆమె గురించి గొప్పగా రాశాయట. చాలా తక్కువ వయసు లోపల ఒకటేసారి అటెంప్ట్ చేసి ఆ విధంగా ఐఏఎస్ గ్రూప్ 1 ఆఫీసర్గా ఎదిగింది. ఆర్డీఓగా ఇమ్మీడియట్గా ఆమెకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేశారు అని చెప్పేసి
కొద్ది రోజుల పాటు శుభాకాంక్షలు సమాజం ఇంత ఉన్నతమైనటువంటి ఉద్యోగం లోపల చాలా గొప్పగా చేంజ్ అయిపోతుంది అని చెప్పేసి మనం కూడా అంటుంటాం. ఇంతకుముందు 50-80% మార్కులు వస్తే చాలా గొప్ప ఉండేది. ఈరోజు మన తల్లిదండ్రులు పిల్లలకి ఏం చేస్తున్నామంటే 1000కి 999 మార్కులు వచ్చినా కూడా ఈ 999 మార్కులు వచ్చినాయని కాదు, ఆ ఒక్క మార్క్ ఎందుకు తక్కువ వచ్చింది, ఆ ఒక్క మార్కు ఏం చేసినావు, ఎక్కడ పోగొట్టుకున్నావు, ఇదే ప్రశ్నిస్తున్నాము. కానీ ఈ సంస్కారం అనేది ఉందిందా? ఇక్కడ సోదరి మాట్లాడుతూ చెప్పింది, మనకు మన పిల్లలు ఏం చేస్తున్నారో మనం గ్రహిస్తున్నామా? ఆమె చెప్తూ ఏమందంటే, ఆ ఉద్యోగం సంబంధించినటువంటి ఆర్డీఓ ఆఫీసరు అతి తక్కువ వయసులో మేధావితనాన్ని ప్రదర్శించింది, బాగానే ఉంది. 2 సంవత్సరాల లోపల ఇయ్యాల జైల్లో ఉంది. ఎందుకోసము? ఒక ఆర్డీఓ తనకు ఉన్నటువంటి అధికారం కారణంగా, తాను కష్టపడి చదివాను కాబట్టి, నా తల్లిదండ్రులు నా కోసం కష్టపడ్డారు కాబట్టి, స్వార్థపూరితమైనటువంటి భావజాలంతో ఉన్నటువంటి ఆ ఆర్డీఓ ఆఫీసరు తన టార్గెట్ రోజుకు 5 లక్షల లంచం మాత్రమే, రోజుకు 5 లక్షల లంచం మాత్రమే. ఆమె ఏసీబీకి పట్టుబడ్డ రోజు ఆమె బ్యాగులో ఎంత దొరికింది? 4 లక్షల రూపాయలు దొరికినాయి. ఇది నేను చెప్తున్న సంఘటన కాదు. ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి, ఎంపీసీ స్టూడెంటు నాకు బస్సులో కలుస్తూ మాట్లాడుతున్నటువంటి ఈ విషయం నేను కూడా ఎక్కడ చూడలేదు. అంటే ఏం అర్థమవుతుంది? సంస్కారవంతమైనటువంటి విద్యా విషయానికి వచ్చినప్పుడు అంకుల్ అన్నారు. ఆమె కూడా ఇందాక సోదరి చెప్పినట్టు, అంకుల్ నేను మాత్రం ఇట్లాంటి ఆఫీసర్లు కాదలుచుకోలేదు అని చెప్తున్నది భయపడుతూ. నేను ఆర్ఎస్ఎస్ అని చెప్పగానే ఆర్ఎస్ఎస్ గురించి నాకు కొంత తెలుసు, ఆర్ఎస్ఎస్ మంచి సంస్థ అని తెలుసు, కానీ ఆర్ఎస్ఎస్ నేను ఎప్పుడు చూడలేదు, కానీ ఆర్ఎస్ఎస్ గురించి సదాభిప్రాయం నాకు తెలుసు. కాబట్టి మీరు చెప్పగానే సంస్కారవంతమైనటువంటి విద్య కావాలన్నారు కదా, నేను ఖచ్చితంగా ఐఏఎస్ సంపాదిస్తాను, నేను నిజమైనటువంటి నీతి నిజాయితీ గల అధికారిగానే కొనసాగుతాను, ఈ ఉద్యోగిలాగా మాత్రం నేను ఉండను అని చెప్పేసి ఆ అమ్మాయి బస్సు దిగిన తర్వాత కూడా, అంకుల్ వస్తా అంకుల్, మళ్ళీ మిమ్మల్ని కలుస్తానని చెప్పేసి నా ఫోన్ నెంబర్ తీసుకున్నాను. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అంటే అందరికీ తెలుసు, ఆర్ఎస్ఎస్ మంచి సంస్థ అని తెలుసు, కానీ ఏ విధంగా అయితే బాయిలో దూకిన వాడు బయటకు వచ్చిన తర్వాత అసలు నన్ను దూకేసినోడు చెప్పండి ఎవరు అన్నట్టు సమాజం అంతా ఆర్ఎస్ఎస్ బాగా చేస్తుంది, కానీ మా పిల్లలు మాత్రం ట్యూషన్ వెళ్ళాలండి, చదువుకు వెళ్ళాలండి, అక్కడ బాగా చదువుకోవాలండి, మంచి మార్కులు రావాలండి, ఎక్కడండి ఆడుకునే సమయం లేదండి. ఒక్కటి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మా ఇందూరు విభాగంలో ఒక నగరం ఉంది, ఆదిలాబాద్ నగరం. ఆదిలాబాద్ నగరంలో ఇట్లా కార్యకర్తలందరూ కూర్చుండి ఒకరోజు ఒక చిన్న లవ్ జిహాద్ ఇష్యూ వచ్చింది. లవ్ జిహాద్ ఇష్యూ రాగానే అతన్ని ఆ అమ్మాయిని కౌన్సిలింగ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ అమ్మాయి బ్యాంకుల ఎంప్లాయ్, బ్యాంకులో ఆఫీసర్ క్యాడర్. ఆమె ఎవరిని ప్రేమించింది? ఆమె ఎవరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది? ఆ బ్యాంకులో ఉన్నటువంటి అటెండర్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. వాళ్ళు ఏం చేశారు? ఆ అమ్మాయి తల్లిదండ్రులు గుంటూరు వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు. ఆ తల్లిదండ్రులు ఏమన్నారు తెలుసా? మా అమ్మాయి మా ఇష్టం, మీరెవరండి చెప్పేది, మా అమ్మాయి చాలా మంచిది మాకు తెలుసు. ఈ విషయం తెలిసిన తర్వాత దీని మీద ఒక చర్య తీసుకోవాలని ఒక 50-60 మంది కార్యకర్తలందరూ 7 గంటలు కూర్చుండి రాత్రి 11 గంటల వరకు అసలు ఈ నగరంలో ఎన్ని ఇష్యూస్ ఉన్నాయని తీస్తే మీరు ఆశ్చర్యపడతారు. 150,000 జనాభా ఉన్నటువంటి ఒక చిన్న నగరంలో 58 కేసులు మన దృష్టికి వచ్చాయి. 58 కేసెస్ లవ్ జిహాద్కు హిందూ కుటుంబాల నుంచి అమ్మాయిలు విధర్మీయుల పంతాలు చేరినటువంటి కేసెస్ 58 వెళ్ళినాయి. ఇంకో చిన్న డిటికేషన్ మీకు చెప్తాను. అక్కడ రాత్రి నేను అక్కడే ఆగి, ఒక కుటుంబం ఇంకా చిన్నగా ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి అక్కడ వెళ్ళి ఆ కుటుంబం ఇక్కడే ఉంటుందట, ఆ గల్లీలో వెళ్ళి తెలుసుకొని మనం ప్రయత్నం చేద్దామని ఒక 4 కార్యకర్తలు కలిసి వాళ్ళ ఇల్లుకు కలవడానికి వెళ్ళాం. ఉదయం అలా ఇల్లు మాకు దొరకకపోయేసరికి అట్లా పోతుంటే మా కార్యకర్తలు ఏమంటున్న వాళ్ళకు, అరే ఈ ఏరియాలో మన ఆచార్య శిశు మందిర్లో పనిచేసినటువంటి పూర్వ ఆచార్య ఉన్నాడు కదా, అతనికి అడిగితే తెలుస్తుంది. అతని ఇంట్లోకి వెళ్ళాం. అతను స్వాగతించాడు. అయ్యా ఇన్ని సంవత్సరాల తర్వాత మేము కనబడ్డామా మీకు? ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చాడు. అసలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ టౌన్లో ఉన్నారా అని ప్రశ్నించాడు ఆయన. ఎందుకు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు అతని కుటుంబాన్ని కొన్ని సంవత్సరాలు అయింది మర్చిపోయి కనబడకపోయేసరికి. అయితే ఆ ఇంట్లోకి పోయి డైరెక్ట్ విషయంకి వెళ్ళలేం కదా, మంచి నీళ్ళు తాగుదామని కూర్చున్నాము.
అతను అప్పటికే సెంటింగ్ చేస్తున్నాడు, ఎందుకు మళ్ళీ మళ్ళీ మర్చిపోయినారు, మా ఇంటికి ఎందుకు రాలేదు గుర్తుపెట్టుకోండి. ఇవాళ స్వయం సేవక్ కాబట్టి ఇంటికి వచ్చినటువంటి వ్యక్తిని కూర్చుని నిలిపించారు. మన ఇంట్లోకి ఎవరైనా వస్తే పిల్లలు ఏం చేస్తారు, నాన్న ఉన్నాడా, లేడు వెళ్ళిపో. మనము ఇంట్లో ప్రతి ఒక్కరింటికి ఒకరు వెళ్ళి సంపర్కం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మన పిల్లలకు వాళ్ళెవరు వావి వరుసలు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మన తాత ముత్తాతలు, మన యొక్క బంధువులు, వీళ్ళందరూ మనవాళ్ళు అనేటటువంటి ఆలోచన ఉంది. ఎవరో వచ్చి ఇంట్లో మాట్లాడుతుంటే మన పిల్లల్ని ఏం చేస్తుంటాం, నువ్వు లోపలికి వెళ్ళిపో, వీడు ఎందుకు అలా చేస్తున్నావు అని లోపలికి పంపించేస్తుంటాం. మాట్లాడనీయం పిల్లల్ని, ఎందుకు మనకు డిస్టర్బెన్స్ అవుతుందని. కానీ దానివల్ల ఎంత నష్టపోతున్నామో అర్థం చేసుకోండి. సంపర్కం అనేది చాలా ముఖ్యము. ప్రతి ఇంట్లో ఆ సంపర్కం కారణంగా ఆ ఇంట్లో నీళ్లు తాగుతుంటే ఎందుకు వచ్చారు అని చెప్పేసి యోగక్షేమాలను ఇక్కడ అడిగాడు. అడిగితే ఆ నీళ్లు తీసుకుంటూ ఒక విషయం చెప్పాము. ఇక్కడ ఒక అమ్మాయి ఒక విధర్మీయంతో తిరుగుతుందట, ఆ తల్లిదండ్రులు కలవాలి, ఆయన పేరు ఇది అని చెప్పి ఆయన పేరు చెప్పాము. ఆ నీళ్ళు ఇస్తున్నటువంటి వ్యక్తి కుప్పగూలాడు. నీళ్ళు ఇస్తున్నటువంటి ఆ ఇంటి యజమాని కుప్పగూలాడు. వెంటనే మేము ఆశ్చర్యపడ్డాము. ఫిట్స్ ఏమన్నా ఉన్నాయేమో, లో బీపీ ఏమో ఉందో చూసే ప్రయత్నం చేశాము. ఇంట్లో వాళ్ళ శ్రీమతి గారు మేము వచ్చినామని ఛాయ్ పెట్టడానికి పోయింది. అతన్ని లేపి కూర్చోబెట్టేసరికి ఆ శ్రీమతి గారు ఛాయ్ తీసుకొని వచ్చారు. అయ్యో పడిపోయిందా అంటే ఏం విషయం అంటే ఇట్లా చెప్పగానే పడిపోయిందా అంటే అతన్ని లేపి నీళ్ళు తాగిపించి కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళ శ్రీమతి చెప్తున్న విషయం ఏంటో తెలుసా, 6 నెలల క్రితము మా కూతురు కూడా ఒక విధర్మీయంతో వెళ్ళిపోయింది, కానీ ఎవరు మమ్మల్ని పలకరించలేదు అని చెప్పి. ఆయన మూర్ఛ కాదు, ఎంబటున్న మేము కూడా మూర్ఛపోయినాం. సంఘ కుటుంబము, సంఘ శిశు మందిర్లో ఆచార్యగా పనిచేసినటువంటి కుటుంబము, సంపర్కము లేని కారణంగా ఆ కుటుంబాన్ని పరామర్శించేటటువంటి అవకాశం దొరకలేదు. చూడండి, అంటే పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితి. దయచేసి మనం అందరం కూడా ఇవాళ మంచి వ్యక్తులందరినీ కూడా సమూహం చేసి హిందూ సమ్మేళనం ఎందుకు నిర్వహించామంటే మనం అందరం కూడా ఒక కుటుంబంతో ఒక కుటుంబము సంపర్కం పెంచుకోవాలి, మంచి చెడు పరిచయం చేసుకోవాలి, పంచుకోవాలి, షేర్ చేసుకోవాలి, మనకున్నటువంటి సాధక బాధకాలన్నీ కూడా చర్చించుకోవాలి. హిందూ సమాజం సంఘటితంగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాము. ఈరోజు లవ్ జిహాదీ విషయంలో మనం చింతించాల్సినటువంటి అవసరం లేదు. సింహము, హిందూ సింహం గర్జిస్తుంది. ఎందుకంటే నిన్నగాక మొన్న పత్రికల్లో కూడా వచ్చింది, యూపీ లోపల ఒక విధర్మీయురాలు ఉపన్యాసం తన తరగతిలో పాఠాలు చెప్తుంటే 9వ తరగతి విద్యార్థి అది కూడా అమ్మాయి, ఆ ఉపాధ్యాయులు మాట్లాడుతూ హనుమంతుని కించపరుస్తూ మాట్లాడితే ఆప్ క్యా బాత్ కర్ రే మాతాజీ అని చెప్పేసి తన కూర్చున్నటువంటి బెంచ్ నుంచి వెళ్ళి ఉపాధ్యాయురాలు అని కూడా చూడకుండా 9వ తరగతి విద్యార్థి ఆ ఉపాధ్యాయుల యొక్క చెంపను చెల్లు అనిపించినటువంటి వార్త పత్రికల్లో వచ్చింది. చూడండి, మహిళల లోపల ఇంత చైతన్యం రావడానికి కారణం ఏంటంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం సమాజం లోపల హిందూ చైతన్యం తీసుకొస్తుంది. ప్రతి ఒక్కరు కూడా చైతన్యం కావాలని చూస్తుంది. ఆ విధంగా ఒక 9వ తరగతి విద్యార్థి మా హనుమంతుడి గురించి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు, మా హనుమంతుడు తెలుసా, మా హనుమంతుడు శక్తివంతుడు, రాముని కార్యాన్ని ముందు తీసుకెళ్లి ధర్మానికి రక్షణగా ముందుండి పనిచేసినటువంటి వ్యక్తి హనుమంతుడు అని చెప్పేసి ఒక 9వ తరగతి విద్యార్థి ఒక బీడీ చేసినటువంటి ఒక ఉపాధ్యాయురాలకి ఒక విధర్మీయురాలకి గుణపాఠం చెప్పినటువంటి సంఘటనలో మన యూపీలో కనబడ్డది. మీరు యూట్యూబ్లో కొట్టి చూడొచ్చు ఈ సంఘటన నిజమా అబద్ధమా అని. అంతకాదు, ఇప్పటికి కూడా వైరల్ అవుతుంది. టీసీఎస్ అనేటటువంటి నాసిక్లో జరిగినటువంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మన పిల్లలందరూ కూడా కష్టపడి చదివాము, ఏదో ఒక ఉద్యమం వస్తే చాలు అని చెప్పి చేరుతున్నారు. అక్కడ ఉన్నటువంటి కంపెనీ యాజమాన్యము ఒక CEO ముస్లిము నిదా ఖాన్ అనేటటువంటి ఒక లేడీ CEOగా ఉండి ఒక యోజనబద్ధంగా ముస్లిం అబ్బాయిలను హిందూ అమ్మాయిలను మాత్రమే అపాయింట్ చేసుకొని ఆ విధంగా సీనియర్స్గా ముస్లింలను గుర్తించి వాళ్ళ దగ్గర జూనియర్స్గా పంపించినటువంటి ఒక చట్టాన్ని కొంతమంది మహిళలు వాళ్ళు చేసేటటువంటి వికృత శ్రేష్టాలను ఓర్చుకోలేక తప్పకుండా వీళ్ళని పోలీసులకు పట్టించాలని చెప్పేసి ఆ విధంగా ఒక 3-4 మహిళలు కలిసి ఈ విధంగా ఈ టీసీఎస్ కంపెనీలో నాసిక్లో ఉన్నటువంటి టీసీఎస్ కంపెనీలో ఈ విధంగా వ్యవహారం జరుగుతుందని చెప్పేసి రికార్డు చేసి పోలీసు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇవాళ ఆ సంస్థకు సంబంధించినటువంటి 7 జైల్లో ఉన్నారు. దానికి ప్రధాన కారణము మహిళల్లో వచ్చినటువంటి మార్పు.
కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుందండి? ఇన్ని లవ్ జిహాదులు జరుగుతుంది, ఇంత వ్యవస్థ మారాలి. ఇందాక సోదరి చెప్పింది ప్లాస్టిక్ వాడకూడదు అంటే, అరే ప్రభుత్వం కంపెనీని మూతవేయాలని చెప్పేసి అనేక మంది ప్రశ్నించారు. నువ్వు వాడకపోతే ఎవరు కొంటారు వాటిని? కాబట్టి ఎవరో వస్తారు ఏదో చేస్తారని మోసపోవడం కాదు. ప్రతి ప్రక్రియ నా నుంచి ప్రారంభం కావాలి. నేనేం చేస్తున్నాననేటువంటి ప్రశ్నించుకోవాలి. సమాజంలో చైతన్యం వస్తుంది, మహిళల్లో చైతన్యం వస్తుంది, భారతదేశము మళ్ళీ పరమోభ స్థితికి వెళ్తుంది. దాంట్లో నా భాగస్వామ్యం ఉందా? నేను భాగస్వామిని అయ్యానా? నా ఇంట్లో పరివర్తన ఉందా? నాలో పరివర్తన ఉందా? నా పిల్లల్లో పరివర్తన ఉందా? మీరందరూ కూడా ఆ విధంగా సింహావలోకనము, అడవికి రాజు అయినటువంటి సింహం కూడా ఒక కుడి కాలు వేస్తే ఎడమవైపు తిరిగి చూస్తుంది, ఎడమ కాలు వేస్తే కుడివైపు తిరిగి చూస్తుంది. ఎందుకు? తాను రాజు కావచ్చు, కానీ శత్రువులను వెంబడిస్తున్నారేమో అని. కాబట్టి మనం కూడా ప్రతి ఒక్క గృహిణి, ప్రతి ఒక్క గృహస్థు సమాజంలో ఏం జరుగుతుందనేటటువంటి సింహావలోకనం చేసుకొని ఏదైతే సన్మార్గంలో భారతదేశ చరిత్ర కొనసాగుతుందో దాంట్లో నా వంతు కర్తవ్యమైనా ఉందా అని ఒక ప్రశ్నించుకొని ఆ దిశలో మన కుటుంబాలన్నీ కూడా బయలుదేరుతాయని చెప్పేసి నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మీ అందరికీ కూడా కృతజ్ఞతగా తెలియజేసుకుంటూ పూర్తి చేసుకున్నాను.